హాయ్ ఎవ్రీవన్, గీత. వాళ్ళ టాపిక్ వచ్చేసరికి మనసు గాయపడితే మందు ఎక్కడ దొరుకుతుంది? మనుషులు ఎవరికైనా సరే లైఫ్లో ఏదో ఒక టైంలో మనసు అనేది చాలా గాయపెట్టుకుంటుంది, గాయమవుతుంది, చాలా కష్టపడుతుంది, మనసు బాధ పెట్టుకుంటుంది, ఏడుస్తుంది. ఇప్పుడు దానికి మందు ఎక్కడ దొరుకుతుంది? అంత కష్టపడాల్సిందేనా, అంత బాధపడాల్సిందేనా అంటే, ఇప్పుడు మన శరీరానికి గాయమైంది అనుకోండి, ఏ పారాసెటమాల్, యాంటీబయాటిక్ యూజ్ చేస్తే ఒక 1 వీక్ 2 డేస్కి తగ్గిపోతుంది. మరి మనసుకు గాయపడితే సంవత్సరాలు అలా ఉండిపోవాల్సిందేనా? ఆ పెయిన్ తీసుకుంటూ భరిస్తూ ఉండాల్సిందేనా అంటే, ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే తగ్గిపోతుందా? డైరెక్ట్గా తగ్గిపోతుందా అంటే, లైక్ ఎగ్జాంపుల్, మన చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, బ్లడ్ వస్తుంది అనమాట. ఈ బ్లడ్ కారుతో హాస్పిటల్కి వెళ్తామా? వెళ్ళాం కదా. ఆ బ్లడ్కి కట్టేసి హాస్పిటల్కి వెళ్తాము. అలానే మన మనసు కష్టపెట్టుకుంది, గాయమైంది, డైరెక్ట్గా తగ్గాలంటే తగ్గుతుందా? ఆ గాయాన్ని తగ్గించుకునే మార్గం స్లోగా చూసుకోవాలి. అప్పుడు పెద్ద గాయానికి మందు దొరుకుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆ మనుషులకు కానివ్వండి, దూరంగా ఉంటే కొంచెం సాల్వ్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఏంటంటే, నీ వల్ల నేను కష్టపడ్డాను, నీ వల్ల నేను బాధపడుతున్నాను, నాకు దూరంగా ఉండు అంటే, ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆ మనుషులు కానివ్వండి దూరం అవ్వకపోవచ్చు. అప్పుడు మరి ఏం చేయాలి? అది వాళ్ళ సంస్కారానికి వదిలేయండి. ఇప్పుడు వాళ్ళు ఇంకా కష్టపెట్టే వాళ్ళు కానివ్వండి, సిచ్యువేషన్స్ కానివ్వండి, మన కళ్ళ ముందే ఇది నా జన్మభూమి, ఇది నా పుణ్యభూమి అని చెప్పేసి బోడిషికాలు చేస్తూ తిరుగుతూ ఉంటారన్నమాట. మనసుకి ఇంకా కష్టం కలుగుతుంది. బట్ అలా ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండండి, ధైర్యంగా నిలబడండి. ఏది వచ్చినా కూడా, ఎంత కష్టం వచ్చినా కూడా మీ సక్సెస్తో మీరు ప్రూవ్ చేసుకోండి. 4 గోడల మధ్య ఉండే మీరు 40,000 మందికి తెలిసారు అంటే, అండ్ ఆఫర్లో అవకాశాలు మీ కాళ్ళ దగ్గరికే వస్తున్నాయి అంటే, మీ లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నారు అంటే, మీ మనసుకైన గాయం వల్లనే అని మీరు తెలుసుకోండి. ఆ గాయాన్ని ఇంకా తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారనమాట. అసలు మనసుకి ఏ విధంగా గాయం అవుతుంది, దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, దానికి మందు ఎక్కడ దొరుకుతుంది? ఓకే, ఎస్. మనకి మనసుకి గాయం అనేది ఎలా ఉంటుందంటే, భార్యాభర్తలు డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, లవ్ ఫెయిల్యూర్స్ వల్ల కానివ్వండి, అండ్ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం వల్ల కానివ్వండి, ఫైనాన్షియల్ వల్ల కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళే మనం బాధ పెట్టడం వల్ల కానివ్వండి, ఏదో ఒక మాట అనడం వల్ల కానివ్వండి, లేకపోతే అది చిన్నదైనా సరే మనం పెద్దగా చేసుకొని మనమే ఎక్కువ ఫీల్ అవ్వడం వల్ల కానివ్వండి, లైక్ ఎనీవే చాలా సందర్భాల్లో మనసు అనేది కష్టపెట్టుకుంటుంది, చాలా బాధ పెట్టుకుంటుంది, ఏడుస్తుంది అనమాట. బట్ అలా ఎంతకాలం ఏడవాలి? అలా ఏడుస్తూ ఉంటే మన హెల్త్ ఏమవుతుంది? లైఫ్లో ఎలా ముందుకు వెళ్తాము? అక్కడే ఆగిపోలేం కదా. కానీ ఆ బాధతో వెళ్ళాలంటే వెళ్ళలేము. మరి మనసుకైన గాయాన్ని ఈ విధంగా తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు ఇది అనుకోవచ్చు కొంతమంది, అసలు నేను ఇంత బాధపడుతున్నాను కదా, నన్ను ఎందుకు ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి. ఎవరు పట్టించుకోవాలి? ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు నాకు బాధ ఉంది, మీకు తెలుసా? అది నేను దేనికోసం బాధపడుతుంది మీకు తెలుసా? తెలియదు కదా. అలానే మీ మనసులో ఒక బాధ ఉంది, మీరు దేనికోసం బాధపడుతున్నారు, మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు నాకు తెలియదు కదా. మీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో మీకు తెలియదు. తెలియనప్పుడు ఎవరి బాధ ఎవరు పట్టించుకుంటారు? అందువల్ల ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎప్పుడూ అనుకోవద్దు. ఓకే, ఎస్. అండ్ ఇంకా ఏంటి అంటే, చాలామంది ఇలా బాధ వచ్చినప్పుడు సింపతి కోరుకుంటారు. నేను ఇంత బాధలో ఉన్నాను కదా, ఇంత కష్టంలో ఉన్నాను కదా అని, ఎవరైనా నన్ను ఓదారిస్తే బాగుండు, నా కన్నీళ్ళు తుడిస్తే బాగుండు అని చెప్పేసి ఆబ్వియస్లీ అనుకుంటారు, వాళ్ళ బాధ తట్టుకోలేక. అలా ఎప్పుడు కోరుకోవద్దు. సింపతి ఎవరు చూపిస్తారు, ఎందుకు చూపించాలి, అసలు ఎవరికి ఏం తెలుసు, ఎవరికి ఏంటి అవసరం? చెప్పాను కదా, ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయన్నమాట. సింపతిని కోరుకోకండి. అండ్ అలా సింపతి కోరుకోవడం వలన ఏమవుతుందంటే, వాళ్ళు ఆ టైంకి మీతో పాటు ఏడవచ్చు, ఆ టైంకి మిమ్మల్ని ఓదార్చవచ్చు, ఆ టైంకి మీతో పాటు బాధపడవచ్చు. అండ్ తర్వాత ఏమవుతుంది, పక్కకి వెళ్ళేసి వీళ్ళకి ఇంతే కావాలి అనుకోవచ్చు, మేమేది జలస్తో. అండ్ మీకున్న చిన్న ప్రాబ్లంని పోర్ట్రేట్ చేసి పెద్దదిగా వేరే వాళ్ళకి చెప్పొచ్చు. అండ్ నాకేంటి అవసరము అని చెప్పేసి మిమ్మల్ని చీప్గా చూడొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే మనసు గాయపడింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది అంటే అది మీ మనసులోనే ఉంచుకోండి. అలా ఉంచుకుంటేనే మీరు ఎవరి ముందు చీప్ అవ్వరు, ఎవరి దగ్గర సింపతి కూడా కోరుకోవద్దు అనమాట. అండ్ డిపెండెన్సీ కూడా కోరుకుంటారు ఈ టైంలో. నాకు ఇంత బాధ వచ్చింది, నన్ను ఎవరైనా ఓదారిస్తే బాగుండు, ఎవరైనా దగ్గర తీసుకుంటే బాగుండు, అసలు నాకు ఎవరైనా తోడుంటే బాగుండు అని ఎవరో ఒకరి మీద ఆధారపడు ఉండే ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. బట్ ఆలోచించండి, అది కూడా కరెక్ట్ కాదని చెప్తా అండి. ఇప్పుడు మీకున్న చిన్న ప్రాబ్లం వాళ్ళు పెద్దగా చేసుకోవచ్చు, మీకున్న మైనస్ని వాళ్ళు ప్లస్గా చేసుకోవచ్చు, మీకున్న డిజడ్వాంటేజెస్ని వాళ్ళు అడ్వాంటేజెస్గా తీసుకోవచ్చు. ఇన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మీరు ఏడుస్తుంటే వాళ్ళు మిమ్మల్ని అది అడ్వాంటేజ్గా తీసుకొని రాంగ్గా బిహేవ్ చేయొచ్చు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అందువల్ల మీకు బాధ వచ్చింది, కష్టం వచ్చింది,
మనసు గాయపడింది అని చెప్పేసి ఎవరి సింపతిని కానివ్వండి, ఎవరి డిపెండెన్సీని కానీ అస్సలు కోరుకోవద్దు. ఓకే. ఎస్. మరి అంటారు కదా చాలామంది ఇలా, ఇప్పుడు ఎవరికైనా చెప్తేనే బాధ తీరుతుంది ఇలా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. బట్ ఆఫ్ కోర్స్ అది ఎలా, ఎవరో ఒకళ్ళు ఇద్దరో మనలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పొచ్చు. అది ఎక్కడ జరుగుతారు, ఉంటే బెటరు, బట్ ఉండరు. ఉంటే కనుక షేర్ చేసుకోవచ్చు. బట్ లేని పక్షంలో మీరు మీ బాధని, మీ కష్టాన్ని, మీ మనసులో ఉన్న బాధని ఎవరి దగ్గర సింపతి కోరుకోవడం కానివ్వండి, చెప్పడం కానివ్వండి, డిపెండెన్స్ అవ్వడం కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు మీ మనసుకు వచ్చిన బాధ గురించి. ఓకే. ఎస్. అండ్ మరి బాధ ఎలా తగ్గించుకోవాలి, ఎలా తగ్గుతుంది చెప్పాను కదా. ఇప్పుడు చేతికి గాయమైంది అనుకోండి, బ్లడ్ కారుతుంటే ఏం చేస్తాం, బ్లడ్ కట్టేసి హాస్పిటల్కి వెళ్తాం. డైరెక్ట్ కారుతో అయితే వెళ్ళాం. అండ్ వెళ్ళాక కూడా మెడిసిన్ యూజ్ చేశాక కూడా ఆ దెబ్బ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు, మీరు ఏం చేస్తున్నారు, ఆ దెబ్బను టచ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎంతన్నా మెడిసిన్ వాడినివ్వండి, ఏదన్నా యూజ్ చేసుకోండి, దాన్ని టచ్ చేశారనుకోండి మీకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గదనమాట. ఓకే. అందువలన అలానే మనకి మనసుకైన గాయాన్ని, మనసు బాధపడుతుందంటే పదే గుర్తు తెచ్చుకొని నేను ఎంత బాధపడుతున్నాను, నాకు ఇంత కష్టం వచ్చింది అనుకుంటే దాన్ని మీరు పెంచుకోవడమే అవుతుంది. మీకు అది ఎప్పటికీ మానదనమాట. అంటే ఆ మనుషుల గురించి ఆలోచించండి. వాళ్ళు ఇంత కష్టపెట్టారు, ఇంత బాధ పెట్టారు కదా అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించారనుకోండి, ఆ గాయం పెరిగిపోతుంది. ఆ దెబ్బను టచ్ చేసినట్లు అవుతుంది. అది వాళ్ళ సంస్కారానికి వదిలేయండి. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని మాట అన్నారు, మిమ్మల్ని కష్టపెట్టారు, వాళ్ళ వల్ల మీరు నష్టపోయారని చెప్పేసి పదే వాళ్ళ గురించి ఆలోచించారనుకోండి, మీకు ఆ పెయిన్ అనేది పెరుగుతుంది. ఆ దెబ్బ అనేది తగ్గుతుందా, ఎప్పటికీ తగ్గదనమాట. అది వాళ్ళ సంస్కారానికి వదిలేయండి. అర్థం చేసుకుంటారు, చేసుకోకపోతే పోనివ్వండి. మీకేంటి నష్టం, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ సంస్కారం. అది నష్టపోయేది మీరు, బాధపడేది మీరు, ఆలోచించేది మీరు. అందువల్ల అసలు ఆలోచించకండి, నన్ను ఇంత బాధ పెట్టారు, ఇంత కష్టపెట్టారని వాళ్ళ గురించి ఆలోచించుకోండి. అది వాళ్ళ సంస్కారానికి వదిలేండి. ఏమో వాళ్ళే బాధ పెట్టారో లేదా మీరే చిన్నది పెద్దదిగా చేసుకున్నారో అది తెలియదు కదా. అది అందువల్ల బాధ పెట్టిన వాళ్ళని కానివ్వండి, కష్టపెట్టిన వాళ్ళని కానివ్వండి ఎక్కువ ఆలోచించకండి. ఆ గాయం అనేది ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళ సంస్కారానికి వదిలేండి. వాళ్ళు మారితే మారుతారు, మారకపోతే పోనివ్వండి. మీ లైఫ్ సేఫ్గా ఉంటుంది కదా. ఓకే. ఎస్. అండ్ మరి ఎలా తగ్గించుకోవాలంటే ఫస్టు చాలా మనసు గాయపడింది, ఏడుస్తుంది, బాధ పెడుతుంది, తట్టుకోలేకపోతున్నారు. ఏం చేస్తారు, ఫస్ట్ ఏడుపు వస్తుంది. ఏడవడానికి కూడా ఉండదు. అప్పుడు మీరు ఏం చేయాలి, లోన్లీగా ఫీల్ అవ్వండి, లోన్లీగా ఉండండి. మీరు ఏడవండి. ఫస్ట్ నేను ఏడవనే చెప్తాను. నేను ఏ వీడియోలో అయినా సరే, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చిందంటే ఏడవండి. ఏడిస్తేనే మీ బాధ అనేది తీరిపోతుంది. లేకపోతే ఆ గుండెల్లో వెయిట్ అనేది పెరిగిపోతుంది అనమాట. మీరు లోన్లీగా ఉండండి. అందరిలో ఉంటే ఏడవడానికి కుదరదు కదా. మీకు చాలా కష్టం వచ్చింది, మనసు తట్టుకోలేకపోతుంది, బాగా ఏడ్చేయండి. ఆ కన్నీళ్ళ రూపంలో మీ బాధ అనేది తగ్గుతుంది అనమాట. మీరు ఎంత ఏడిస్తే అంత మీ గుండెల్లో వెయిట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందువల్ల మీరు లోన్లీగా ఉండి ఏడవండి. ఈ టైంలో లోన్లీనెస్ అవసరం అనమాట. అంత తట్టుకోలేని బాధ వస్తే మీరు కంపల్సరీ ఏడవాల్సిందే. ఏడవకపోతే మీ గుండె అనేది తట్టుకోలేదనమాట. ఓకే. ఎస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మ్యూజిక్ థెరపీ కూడా బాగా పనిచేస్తుందండి. బాగా వాల్యూమ్ ఎక్కువ పెంచేసుకొని ఎక్కువ మ్యూజిక్ వింటూ ఉండండి. ఆ సౌండ్కి కొంచెం మీకు ఆలోచనలు కంట్రోల్లో వస్తూ ఉంటాయి అనమాట. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. మీ మనసు బాగా ఏడుస్తుంది, తట్టుకోలేకపోతున్నారంటే కంపల్సరీ మీరు మ్యూజిక్ వింటూ ఉండండి. ఇది కూడా బాగానే పనిచేస్తుంది అనమాట మ్యూజిక్ థెరపీ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ బిజీ అవ్వండి. మీరు అయ్యే బిజీ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు ఇవాళ ఒక వర్క్ చేశారు, అవునా, ఇవాళ ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి ఆ వర్క్ స్టార్ట్ చేశారు, ఒక 2 రోజులు చేశారు, 3 రోజులు చేశారు, తర్వాత ఆపేస్తారనమాట. అలా ఆపేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది అనమాట. ఆపకండి. మీరు ఒక పేరు నుంచి బయటికి రావాలి. మీ మనసు గాయపడింది, దాని నుంచి బయటికి రావాలంటే ఇవాళ స్టార్ట్ చేసిన వర్క్ మీరు ఆపకుండా ఉండకుండా కంటిన్యూగా చేసుకునే వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక వర్కింగ్ స్కిల్స్ ఉంటుంది, అది తీయండి. తీసి ఇవాళ వర్క్ స్టార్ట్ చేశారంటే అది మీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా మీకు మంచి నేమ్ తేవాలి, ఫేమ్ తేవాలి, మనీ తేవాలి, సక్సెస్ తేవాలి అన్నట్లుగా ఆ పనిని మీరు మొదలు పెట్టండి. మీకు పెయిన్ తగ్గుతుంది, కష్టం తీరుతుంది అనే తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మీరు ఆ పని చేయాల్సిందే. ఇప్పుడు ఇవాళ మొదలుపెట్టారు, రేపు అసలు అది ఆపడానికి లేదు, ఎల్లుండి కూడా ఆపడానికి లేదు. అలాంటి పనిని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ పెయిన్ తగ్గుతూ వస్తుంది. తర్వాత బెస్ట్ సొల్యూషన్ అనేది నిదానంగా మీకు దొరుకుతుంది అనమాట. అది మీ సక్సెస్తోనో మీ ఫేమ్తోనో మీరు ఏదో విధంగా బయటకు రావచ్చు. ఓకే. ఎస్. అలాంటి పని మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఈజీగా మీ పెయిన్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే. ఎస్. అండ్ ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయితే మీకు అయిన గాయం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా తగ్గాలంటే ఎక్కడా కూడా తగ్గదనమాట. ఫస్ట్ ఆ గాయం ఎందుకు అవుతుంది, మనుషుల వల్ల కానివ్వండి, సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం వల్ల కానివ్వండి, లవ్ ఫెయిల్యూర్స్, హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇలాంటి వాళ్ళ వల్ల
మనకి మనసు అనేది గాయపడుతుంది. బట్ బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ముందు ఆ గాయాన్ని తగ్గిస్తూ ఉండాలి, స్లోగా తగ్గిస్తూ ఉండాలి. ఒకేసారి తగ్గాలంటే తగ్గదు. చేతికైన దెబ్బ ఏమవుతుంది? బ్లడ్ డైరెక్ట్గా హాస్పిటల్కి కారుతూ వెళ్ళాం కదా, కట్టేసి వెళ్తాము. అలానే ఆ గాయాన్ని తగ్గిస్తూ ఉంటేనే బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పదే తలుచుకోవడం వల్ల కూడా, అంటే ఇప్పుడు ఆ దెబ్బని ఇలా టచ్ చేస్తే ఆ దెబ్బ ఎప్పటికీ తగ్గదు. నన్ను వాళ్ళు ఇంత బాధ పెట్టారు, అంత కష్టపెట్టారని చెప్పేసి మీరు అనుకున్నంతకాలం మీరు ఆ బాధ నుంచి మీరు బయటకు రారు. అది వాళ్ళ సంస్కారానికి వదిలేయండి, వాళ్ళ విజ్ఞతకే వదిలేయండి. ఆలోచిస్తారో లేదో, అర్థం చేసుకుంటారో లేదు, తర్వాత సంగతి. మిమ్మల్ని ఇంత బాధ పెట్టాము, ఇంత కష్టపెట్టాము అని అది తర్వాత ఇష్టం. వాళ్ళు ఆలోచిస్తారో లేదో మీకు అనవసరం, అది మీరు బయటికి రావాలి కదా. అందుకని వాళ్ళు ఇంత బాధ పెట్టారు, ఇంత కష్టపెట్టారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. అది వాళ్ళ సంస్కారానికి వదిలేయండి. అండ్ వాళ్ళ గురించి కోపం పెంచుకోవడం ఇలాంటివి చేయకండి. అలాంటివి ఎందుకు చేయాలి? అంత అవసరం ఏంటి? అవసరమే లేదు. మీ పనిలో మీరు మునిగిపోండి. ఎవరి మీద కోపాలు పెంచుకోవడం అలాంటివి చేయకండి. ఎందుకు కోపం వస్తుంది? ఒకళ్ళు వాళ్ళని బాధ పెట్టారంటే వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇస్తేనే మనం బాగా ఫీల్ అవుతాం అందువల్ల వాళ్ళ మీద కోపం రాదనమాట. వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళ సంస్కారానికి పదే ఆలోచించుకుంటే ఆ నొప్పి అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఎక్కువ లోన్లీగా ఉండండి. ఆ టైంలో మీకు కష్టం వచ్చింది, తట్టుకోలేకపోతున్నారు, మనసు చాలా ఏడుస్తుంది, బాధ పెడుతుంది అనుకున్నప్పుడు మీరు లోన్లీగా ఫీల్ అయ్యి బాగా ఏడవండి. బాగా ఏడిస్తే గుండెల్లో బాధనే తగ్గుతూ వస్తుంది. తర్వాత ఒక ఆలోచన వస్తుంది. మీరు ఏడవకుండా ఆ బాధ అనేది అలా పెట్టుకుంటే ఎక్కువ హార్ట్ అనేది వెయిట్ పెరిగిపోతుంది అనమాట. అందువల్ల ఎక్కువ లోన్లీగా ఫీల్ అయ్యి మీకు ఎంత ఏడుపు వస్తే అంత ఏడవండి. ఆ బాధ అనేది దిగిపోతుంది అనమాట. లోన్లీ అనేది ఈ టైంలో బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్. అండ్ సాంగ్స్ వినండి. మ్యూజిక్ థెరపీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ టైంలో. ఓకే, ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉండండి. బిజీ అవ్వండి. ఆ బిజీ ఎలా ఉండాలి? ఇవాళ వర్క్ అంటూ స్టార్ట్ చేస్తే ఆ వర్క్ అనేది మీరు ఎప్పటికీ ఆపకూడదు. అంత వర్క్ మీరు బిజీ అవ్వాలి. ఆ వర్క్లో మీకు నేమ్ రావాలి, ఫేమ్ రావాలి, సక్సెస్ రావాలి, మనీ రావాలి, అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా మీ కాళ్ళ దగ్గరికి అనమాట. అలాంటి పని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ బాధ అనేది మీ నేమ్తో, మీ ఫేమ్తో, మీ సక్సెస్తోనే తగ్గుతుంది. 100% ఇది రాసిస్తానమాట. అండ్ ఆ మనుషులకి, ఆ సిచ్యువేషన్స్కి దూరంగా ఉండండి. దూరంగా రాని సిచ్యువేషన్స్ వస్తే వాటిని ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా ఎదుర్కోండి. ఎక్కడ డిజపాయింట్ అవ్వకండి, కుంగిపోకండి, తగ్గిపోకండి. స్టాండర్డ్గా స్టిక్ అయి ఉండండి. ఏ పనైనా అనుకుంటే అప్పుడు కంపల్సరీ మీకు అయిన గాయం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం మనది, కష్టం మనది, నష్టం జరిగింది మనకి. సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళు ఇస్తారా? వీళ్ళు ఇస్తారా? సింపతి కోరుకుంటే ఇస్తారా? సింపతి కానీ ఇండిపెండెన్స్ కానివ్వండి, ఏది పనికిరాదు. మీ ప్రాబ్లంకి, మీ కష్టానికి, మీకు జరిగిన నష్టానికి సొల్యూషన్ మందు మీ దగ్గరే ఉంటుంది. అది మీ నేము, మీ ఫేము, మీ సక్సెస్ అండ్ మీ ధైర్యము, మీ స్టిక్నెస్, వీటి మీదే డిపెండ్ అయి ఉంటుందండి. 100% ఇవన్నీ ఫాలో అవ్వండి. కంపల్సరీ మందు అనేది మనిషికి గాయమైతే ఎప్పుడు ఎవరికి దొరకదు. దానికి సొల్యూషన్ మనమే ఇచ్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ పెయిన్ తగ్గాలి అంటే సొల్యూషన్ మన చేతుల్లోనే ఉంటుంది. ఏడుస్తూ కూర్చుంటే సొల్యూషన్ రాదు. దాన్ని తగ్గిస్తూ ఉండండి. తగ్గిస్తూ ఉంటే బెస్ట్ సొల్యూషన్ ఏదో ఒక రోజు దొరుకుతుంది ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.